అయితే కొంచెం నెలవారినట్టుండి, అది వర్షాకాలం వస్తే కొంచెం వాన పడగానే అది మొత్తం అంతా కూడా నీరు చేస్తా ఉంటుంది. మరి మనం నాటేస్తామని లోపలికి పోతే మొత్తం కాలు మోకాలు కంటే లోతుకి వెళ్ళిపోతా ఉంటుంది. ట్రాక్టర్ దమ్ము చేద్దామని పోతే ట్రాక్టర్ బయటికి రాదు. అది నల్లచౌడు. నల్లచౌడు యూరియా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ రసాయన ఎరువుల్లో కూడా యూరియా తక్కువ రేటుకి వస్తుంది కదా అని ఎక్కువ వేసేస్తున్నారు. ఎక్కువ వేయగానే ఏమైందండి బాగా ఎక్కువ వేసారు యూరియా, ఏమైంది మెత్తదనం వచ్చేస్తుంది. మెత్తదనం వచ్చి గ్రీన్గా ఉండేది అది ఒక బిర్యానీ లాగా కనపడతా ఉంటుంది. ఈ రసాయన ఎరువులు బిర్యానీ, ఈ బిర్యానీ తిని ఈ ఆకంతా కూడా బిర్యానీ లాగా తయారైంది. ఆ పురుగంతా కూడా ఆకు తినడానికి వచ్చింది. సమగ్రంగా పోషకాలన్నీ సాయిల్ టెస్టింగ్ చేసుకుని దాని ప్రకారం వేస్తే మనం రసాయన ఎరువులు చాలా వరకు ఇప్పుడు వాడే రసాయన ఎరువులు 50% వరకు కూడా మనం తగ్గించుకోవచ్చు. ఏదైతే రసాయనాలు ఉన్నాయో రైతుకు కూడా ఈ రసాయనాలు ఎక్కువగా వాడటం ఏంటంటే పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్లే సాగు ఖర్చు అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఒకటి యూరియా తక్కువ దొరుకుతుంది కదా అని వేసేసినాం. దానివల్ల ఏమైంది పురుగు అంతా వచ్చింది. చీడపీడలు రాగానే దానికోసం మనం ఈ ఏవైతే రసాయన పురుగు మందులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కొట్టాల్సి వస్తూ ఉంది. సాగు ఖర్చు పెరిగిపోతూ ఉంది. రైతుకి దిగాలుగా అప్పు బారిన పడతా ఉంది. ఎక్కడైతే మనం ఆ బేసిక్ ఎక్కడైతే మనం వదిలేసామో హరిత విప్లవం తర్వాత ఏ శాస్త్రవేత్త కూడా రసాయన ఎరువులు మాత్రమే వేయండి అని చెప్పలేదు. రసాయన ఎరువులు వేయండి అని చెప్పారు. కానీ రసాయన ఎరువులతో పాటు అందుబాటులో ఉన్నటువంటి సేంద్రియ ఎరువులను కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. వేసుకున్నప్పుడే సారవంతమైనటువంటి నేల ఉంటుంది. ఆ నేలే పాడైపోతే మనం ఎన్ని చేసినా కష్టం. ఇంతకుముందు రైతులు కూడా దున్నుతూ ఉంటే అరకగట్టి దున్నుతూ ఉంటే నేల తల్లి పులకించిపోయేదట. నా బిడ్డ పాలు తాగుతూ ఉన్నాడు, పాలు కోసం పరితపిస్తూ ఉన్నాడు అని చెప్పి మంచి పంటలు అనేది వచ్చాయట. ఇప్పుడు చూసి రసాయనాలు వేస్తే తల్లి పాలు కూడా విషం అయిపోయింది. ఆ విషం ఇస్తే నా బిడ్డ ఎక్కడ పాడైపోతాడో అని అంత మొత్తంలో ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఆలోచించి చిన్నది ఇప్పుడు మనకి వ్యవసాయ అధికారులు ఉన్నారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు. తర్వాత ప్రతి ఏఈఓ దగ్గర ఒక యూనిట్ ఉంది, సాయిల్ టెస్టింగ్ యూనిట్. దాంట్లో కనీసం కొన్ని పారామీటర్స్ పిహెచ్ఈసి లాంటి 2 చిన్న పారామీటర్స్ అవి చేసుకున్నా సరే మనకి మన నేల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏది ఎక్కువ అవుతా ఉంది, ఏది తక్కువ అవుతా ఉంది, ఏదైనా చౌడు ఉందా. ఆ చౌడు కూడా 2 రకాలు 3 రకాలుగా ఉంటుంది. తెల్ల చౌడు, నల్ల చౌడు, తెల్ల నల్ల చౌడు. ఈ చౌడులు తెల్ల చౌడు అనుకోండి, చౌడు ఉంది కదా అని చెప్పి తెలియకుండా కొంతమంది రైతులు ఏం చేస్తా ఉన్నారు అంటే జిప్సం వేసేస్తా ఉన్నారు. ఆ జిప్సం ఉండటం వల్లే అది పాడైపోయింది, చౌడు కింద మారింది, తెల్ల చౌడు వచ్చింది. అప్పుడు మళ్ళీ ఇంకా జిప్సం వేయకూడదు. తెల్ల చౌడు, నల్ల చౌడు, నల్ల చౌడు ఈ 2 రకాలు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నల్ల రేగడి నేలలో చౌడు అనేది వస్తా ఉంది. ఈ చౌడు కూడా తెల్ల చౌడు